నేనేమంటుంటానంటే నేను సెకండ్ గాడ్ అంటాను. ఎందుకంటే నా లైఫే చేంజ్ చేస్తాడు అతను. 2 కార్లకు వాహనం చేశాడు, 2 ఇళ్లకు వాహనం చేశాడు. ప్రతి నెల ప్రతి నెల జీతం 1st తారీఖు నుంచి 30 తారీఖు రాబోతుకి 15వ తారీఖు 15వ తారీఖు కూడా కాదు, వారం రోజులకే ఆరిపోయేది. మిగతా రోజులన్నీ కూడా సప్పగా ఉండేవి అనమాట. ఇప్పుడు నెలాఖరికి కూడా డబ్బులు ఉంటున్నాయి, 30వ తారీఖు కూడా డబ్బులు ఉంటున్నాయి. అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్న జాగ్రత్త వినండి. ఏదేదో మేము అబ్రకాత్ అబ్రా సినిమా చూసినట్టు మేము చేసి లేదు. దిస్ ఈజ్ సిస్టమ్. ఈ సిస్టమ్ ఎవరు కనిపెట్టారంటే ఒక సంపన్నమైనటువంటి దేశం. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఈ టైం పట్టింది. ఇప్పుడు కూడా మీరు వేస్ట్ చేసుకున్నారనుకుంటే ఏనుగు కుక్క చెప్పాను కదా అదనమాట. కాబట్టి ఇప్పుడు కూడా మీరు మీ మైండ్స్ ఓపెన్ చేసుకొని 1.5 year ఈ సిస్టమ్. ఇందాక ఒకసారి మాట్లాడారు సార్, రంజిత్ సార్ డౌన్లైన్ మాట్లాడుతున్నారు. ఎవడకాడు పీపీటీ తయారు చేసుకోండి. నా ఓన్ పీపీటీ, నాకు వితౌట్ పీపీటీ జనాల్ని మామూలుగా చేయను. నాకు పీపీటీ ఉండదు. ఎందుకంటే పీపీటీ చెప్పారంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేము అని చెప్పేసి నేనే పీపీటీ, నా మాటే పీపీటీ, నా వాయిస్ పీపీటీ. జస్ట్ వెయిట్ కొట్టదు సార్, వినండి. అది విషయం ఏంటంటే నీకు నువ్వు ఒక నిప్పులా తయారవ్వాలి. దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. 2014, 2015, 2016, 2017 నేను నేర్చుకోవడానికి సరిపోయింది. 17-18 సంవత్సరాలు నేను చదువుకుంటే జీతం నాది 60,000, 70,000. నియర్లీ 18 సంవత్సరాలు చదివితే 35 సంవత్సరాలు నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తే 1,10,000 రూపాయలు శాలరీ. జస్ట్ ఒక 7 years దీంట్లో జస్ట్ మా సాహు సార్ అండ్ సునీల్ కుమార్ సాహు సార్ అండ్ డాక్టర్ దొరబాబు అండ్ శ్రీనుబాబు నాకంటే అప్లై నేను చెప్పుకోలేని. ఎందుకంటే మొత్తం విద్యలన్నీ ఆయనే నేర్చేసుకున్నాడు యాక్యులైన్ లాగా. ఎందుకంటే జస్ట్ ఆయనకి పట్టద్దు, నాకు పట్టద్దు. అయితే విషయం ఏంటంటే అలాంటి మేధావులు మన ఆన్లైన్లో వస్తారు. కాబట్టి ఈ సిస్టమ్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే సిస్టంలో ఉంటారో, ఎవరైతే ఫాలో టు ద సిస్టమ్ ఫాలో అవుతారో వాళ్ళు త్వరగా 1.5 year 2 lakhs కూడా వెళ్ళిపోవచ్చు. నా మాటకు ప్రతి మాటకి చప్పట్లు పట్టాలనిపిస్తుంది కానీ మీరు టైం దుబ్బేస్తున్నారు. అయితే వినండి. అయితే విషయం ఏంటంటే 500 మంది చెప్తే 499 మంది దద్దములా. ఈ మనిషి కంటే పవర్ఫుల్ పర్సన్స్ వాడు. ఎందుకంటే తెలివైన వాళ్ళు వాళ్ళే, మమ్మల్ని పైకి లేపిన వాళ్ళు వాళ్ళే, మాకు కారు తెప్పించింది వాళ్ళే, మాకు 1,00,000 రూపాయలు తెప్పించింది వాళ్ళే. అనుకో. అయితే విషయం ఏంటంటే నిజమే అనండి, అంత తప్ప చెప్పడు వాడు. అయితే విషయం ఏంటంటే వాళ్ళు మమ్మల్ని పొడుస్తారనమాట. నీకు 1,00,000 వచ్చింది కదా, నీకు కారు వస్తుంది కదా, నీకు అది వచ్చింది కదా, నీకు అది వచ్చింది కదా అంటుంటే మాకు పవర్ పెరిగిపోయి సాహు గారు 10వ తరగతి, ఆయన చేసేదేమో ఏంటది LIC ఉద్యోగం, ఆయనకేమో 50,000 దాటేసింది, కారు వచ్చింది, మాకు కొత్త మండిపోతుంది. అప్పుడు మేమేం చేసాం, మన సాహు సార్ మన శ్రీనుబాబు నేను ఆ కారు కోసం ప్రయత్నం చేసాం. నాకు కారు వచ్చింది, ఆయనకి కారు వచ్చింది. బాగుందా? ఇప్పుడు 499 మంది అబ్జర్వ్ చేస్తుంటే ఆ 499 మందిలో ఇంకొకడు వచ్చాడు. ఆయన ఒకసారి లేస్తారా బాబు? AK-47 లేస్తావా సార్ పైకి? ఎక్కడున్నాడు? అతను పోలీస్ కానిస్టేబుల్. ఆయన లేచాడు. లేచి ఊరుకున్నాడా? మమ్మల్ని దాటించేదానికి ప్రయత్నం చేశాడు, దాటించేసాడు. మాకేమో ఇంత అయితే, నాకైతే 3.5 లక్షలు ఈ మంత్ అయితే, ఆయన 3,83,000. గాడి ఫోర్ గాడి ఈ చెక్ దాటించేయండి డాడీ. సూపర్ పద. ఎక్కడికి? ఎస్, దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. ఇక్కడ కింద వచ్చాడా, మీద వచ్చాడా, పక్కన వచ్చాడా, పైన వచ్చాడా, అక్కడ వచ్చాడా, ఇక్కడ వచ్చాడు కదా, నా పొడిస్తే దిగుతుంది అంతే. తప్పట్లేదు సార్, లేదు పొడిస్తే దిగుతుంది. ఆ పొడవు అలా పైకి చూస్తావు. పైకి విత్తనాలు వేస్తే వచ్చేస్తాయండి. దున్నాల ఏం చేయాలి? దున్నాల. దానికి ఆక్వాజాల్లో వెయ్యాల.
తర్వాత గ్రాడ్యుయేట్స్ జల్లాల, ఎన్ని జల్లిన తర్వాత విత్తనం వేస్తే అప్పుడు మొలుస్తుందండి, మామూలు మూల కాదు, పీకుతుంది ఒక పీకుడు. అంతేగాని భూమి మీద ఇలా జల్లుకుంటూ నువ్వు వెస్టేజ్ జాయిన్ అయిపో, నేను జాయిన్ అయిపోయాను, నువ్వు వెస్టేజ్లో జాయిన్ అయిపో, నేను ఎందుకు జాయిన్ అవ్వాలి, ఎందుకు నేను నమ్మాలి, నువ్వేమైనా పీకేవా అని అడుగుతాడు. నేనేం పీకలేదు అంటే నీవు పీకలేదు, నేను పీకలేదు నాకు చెప్పగంటాడు. నువ్వేదో పీకాలి కదా, పీకాలంటే దాటాలి కదా, జనాలు చెప్పుకుంటూ 1200 మందికి చెప్పు, 1200 మందిలో 300 మంది అంటారు, 80 మంది నీతో కలిసి ప్రయాణం చేస్తారు, 30 మంది సక్సెస్ అవుతారు, ఇదిగో మాకులాగా ఈ కోట్లు వేసుకున్న వాళ్ళగా. అందులో 11 మంది సిద్ధార్థ్ సింగ్ సార్ లాగా సొప్పిసెట్ లాగా తయారవుతారు. ఇకపోతే ఇలా ఉంటుంది సిస్టమ్ అని చెప్పేసి నేను 2014-15లోనే తెలుసుకున్నాను. మరి నేను ఎందుకు అలా ముందుకు వెళ్ళిపోతున్నానంటే అది సిస్టమ్. ఏమన్నాను? సిస్టమ్. అందరికీ డబ్బు రాకూడదు, చప్పట్లు కొట్టేవాళ్ళు ఉండాలి కదా, పువ్వులు చల్లేవాళ్ళు ఉండాలి కదా, అందరికీ డబ్బులు రావడానికి వీల్లేదండి. దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. నెట్వర్క్లో ఎవరికి డబ్బులు వస్తాయంటే కోరిక, తీరిక, ఓపిక ఉంటే 3వ తరగత, 4వ తరగత బ్రహ్మాజీ గారి లాగా, 7వ తరగత శంకర్ గారి లాగా, 3వ తరగత ఎవరు ఆవిడ పేరేం పేరు లలితమ్మ లాగా, 4వ తరగత బీబీ మేడం లాగా, విక్టర్ సెల్వ గారు మేడం గారు నాకు తెలియదు, ఆవిడ గంపట్టుకుని ఏదో వ్యాపారం చేస్తున్నదట. ఆవిడ పక్కన మొన్న ఎయిర్పోర్ట్లో ఫోటో తీసుకోమంటున్నాను, నాకు ఎందుకో భయం వేసింది. హలో వింటున్నారా? మొన్న చెన్నై ఎయిర్పోర్ట్లో నన్ను ఫోటో తీసుకోమంటున్నారు, ఎవరు సజెస్ట్ చేస్తున్నారు, భయం వేస్తుంది నాకు. ఆవిడ వెనక 8,50,000, నాది గాడి ఉంటే అంత 3 లక్షలు, భయమేదా? దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. కొట్టండి. స్టార్ట్. చప్పటి పడ్డది కాదు, ఉదయం బయలుదేరి లాని కానీ చెప్పేస్తే ఎవరికాడు ఆడికి కానీ చెప్పేస్తే ఆడి ఏనుగు, ఆడికి కానీ చెప్పేస్తే ఆడి వెనకాల ఎంతమంది ఉన్నారు, ఏసర్రా బాబు అంటే ఐడియాలు మామూలుగా వేయరు, చాలా బాగుంది ఐడియాస్. ఆడు ఎలాగో తెలుసా నీకు, ఆడి జిత్తుల మీద నక్క, ఆడి పెద్ద కుక్క, నువ్వేమో ఏనుగు అనుకుంటావు. ఆడు అక్కడికి వెళ్తే కుక్క వేస్తాడు. నీకున్నది గాడికి ఉండంత టైం, దాన్ని నాశనం చేసుకొని ఆడు చుట్టూరు తిరిగి 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 అలసిపోయి అని నువ్వు అంటావు. ఇదంతా జరిగేది. నువ్వు స్వయంగా ఇన్ని కోట్లు కనబడుతుంటే, ఇన్ని లక్షల రూపాయలు కనిపిస్తుంటే, ఇప్పుడు 4,20,00,000 మంది ఉంటే దాంట్లో 3,89,000 మంది లక్షకు పైబడి సంపాదిస్తుంటే, 3,500 మంది 2 లక్షల నుంచి 50 లక్షలు సంపాదిస్తుంటే, అందులో 1,500 మంది 50 లక్షల నుంచి 70 లక్షల రూపాయలు సంపాదిస్తుంటే, ఒక 2 లేక 3 కోటి రూపాయలు దాటేస్తే ఇంకా నువ్వు కుక్కేసాలు వేస్తే ఎలా? నువ్వేమనుకుంటున్నావు అంటే ఎగిరెగిరి గొంతులేస్తావు. ఎగిరెగిరి గొంతులేదు. ఫాలో టు ద సిస్టమ్, ఫాలో టు ద యువర్ అప్లైన్, యువర్ అప్లైన్ వాయిస్. అప్లైన్ అంటే ఇమ్మీడియట్గా మిమ్మల్ని జాయిన్ చేసినోడు కాదండి. నీకు ఎవరైతే నచ్చుతారో, మహేష్ బాబు నచ్చాడు అనుకోండి డ్యాన్స్ వస్తుంది, చిరంజీవి నచ్చాడు అనుకోండి డ్యాన్స్ వస్తుంది. మీ అప్లైన్ మంచోడు నచ్చాడు అనుకోండి ఆడి కాడ డబ్బు నీకు వస్తుంది. పట్టదు తెలుసు, పట్టదు. అర్థమవుతుంది? ఎవరిని ఫాలో అవ్వాలో వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, లక్షణాలు మార్చుకోవట్లేదు, ఉన్నదాన్ని వదిలిపెట్టలేదు. కోపం, అమ్మ బాబోయ్ ఆడికి ఉన్నంత కోపం ప్రపంచంలో ఎవడికి కావాలి నీ కోపం, ద్వేషం, అసూయ, అసలు డిస్టెన్స్ నచ్చనటువంటి లక్షణాలన్నీ నీ దగ్గర పెట్టుకొని లక్ష రావాలంటే ఎలాగండి? తగ్గించుకోండి. మేము ఎవరు సుధాకర్ గారు నేను తెగ దెబ్బలాడుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఇలాంటి ఫంక్షన్లో డ్యాన్స్లు వేసుకుంటాం.
అర్థమైందా? దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. ఏదన్నా చిన్నది ఏమన్నా అనుకున్నాం అనుకోండి, అది అవర్స్ ఉండాలి లేదా మినిట్స్ ఉండాలి, బయటకు వెళ్ళిపోవాలి. అలాగైతేనే యు ఆర్ సెట్ ఇన్ ద నెట్వర్క్. రైట్. ఇప్పుడు చిన్న సబ్జెక్ట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ప్రపంచం మొత్తం మీద ధనిక దేశం ఏదో తెలుసా? హలో, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఒకప్పుడు చాలా పేద దేశం అది, ఒకప్పుడు చాలా పేద దేశం. అది కూడా బానిసత్వం నుంచి బయటకు వచ్చింది. కొన్ని సంవత్సరాల కిందట, ఒక 30 సంవత్సరాల కిందట అది బయటకు వచ్చింది. బయటకు వచ్చి వాళ్ళు మనందరం కూడా ధనవంతులు అయిపోవాలనుకున్నారు. అయిపోదాం. మరి అలా అనుకుంటే వస్తువు ఆ దేశ దిశదశలను మార్చింది. చెప్పండి, వస్తువు అనగానేమి? నువ్వు కూర్చున్నది వస్తువే, నువ్వు వేసుకున్న డ్రెస్ వస్తువే, బూటు వస్తువే, అన్నీ వస్తువులే. ఈ వస్తువుల్ని దళాల చేతికి, దొంగల చేతికి వెళ్లకుండా ఈ మధ్య ఏదైతే ఉందో 70% అది మనమే తీసుకోవాలి, రిఫరల్ తీసుకోవాలి, 30% మాత్రం కంపెనీకి ఇచ్చేద్దాం అని ఆలోచించుకొని అక్కడ స్టార్ట్ చేశారు. భూప్రపంచం అంతా 169 దేశాలు, ఎంటైర్ వరల్డ్ 256 దేశాలుంటే 169 దేశాల్లో యావే అనేటువంటి కంపెనీని పంపించారు. తెలుసా? వాళ్ళ జనాభా ఎంత తెలుసా? 32 కోట్లు. ప్రపంచం మొత్తం మీద ధనిక దేశం అయిపోయింది. ఎలా ధనిక దేశం అయిపోయిందని చైనా అనుకుంది. 140 కోట్ల జనాభా చైనా. వాళ్ళు అది కాపీ కొట్టి వస్తువులు వాళ్ళు దళాల చేతికి వెళ్లకుండా, డాక్టర్ల చేతికి వెళ్లకుండా, యాక్టర్ల చేతికి వెళ్లకుండా వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పి అది కాపీ కొట్టింది. అమెరికా యొక్క టర్నోవర్ ఎంత తెలుసా? 2,17,000 కోట్ల రూపాయలు. చైనా 140 కోట్లు ఉంటే దాని టర్నోవర్ ఎంత తెలుసా? 1,77,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు గణాంకాల లెక్కలు కాదండి, 14-15, ఇంకా ముందుకు రాలేదు నేను. దాని కాపీ కొట్టి జనాభా 12,000 కోట్ల రూపాయలు, 12 కోట్ల జనాభాతోటి 3వ ఆర్థిక దేశంగా మిగిలిపోయింది. సబ్జెక్ట్ బోర్ కొడుతుందా? సబ్జెక్ట్ బోర్ కొట్టిన గట్టిగా చెప్పలు కొడదామా? అర్థమవుతుందా మీకు? అదన్నమాట. ఉంటారు, కాకపోతే మేలుకుంటారు, వస్తారు మనతో, నో డౌట్. థ్యాంక్ యూ వెరీ మచ్. 12 కోట్ల జనాభాతో 3వ ఆర్థిక దేశంగా జపాన్ రెడీ అయిపోయింది. దాన్ని కాపీ కొట్టినటువంటి కొరియా 3 కోట్ల జనాభా, 36,000 కోట్ల రూపాయలు. జపాన్ 96,000 కోట్ల రూపాయలు. వేల కోట్లు, లక్షల కోట్లు టర్నోవర్ చేస్తున్నాయి. వస్తువు గురించి అమెరికా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది 1950-56 ప్రాంతంలో. ప్రపంచం అంతా అల్లేశారు. 20 దేశాలు మాత్రం ఉన్నత స్థితికి వచ్చినాయి. ఇది కనిపెట్టాడు మన్మోహన్ సింగ్ 1996లో. వాళ్ళు ఎందుకు ఆర్థికంగా వాళ్ళు ఎందుకు ఎదిగిపోతున్నారని చెప్పి ఈ మన్మోహన్ సింగ్ 1996లో ప్రధానిగా ఉన్న టైంలో ఆ దేశానికి వెళ్ళి కనుక్కున్నారన్నమాట. ఏం జరుగుతుందంటే వస్తువుల్ని దళాల చేతికి వెళ్ళనివ్వకండి, డాక్టర్ల చేతికి వెళ్ళనివ్వకండి, యాక్టర్ల చేతికి వెళ్ళనివ్వకండి. ఒక సెన్సిటివ్ ఉంటుందంటే ఒక డాక్టర్ అమ్ముతున్నాడు, ఒక బాత్రూమ్ కడిగిందంటే ఒక సినీ యాక్టర్ అమ్ముతున్నాడు, ఒక నెత్తి మీద పోసుకున్నటువంటి చల్లటి ఆయిల్ ఉందంటే ఒక యాక్టర్ అమ్ముతున్నాడు, ఆయిల్ తినాలంటే ఒక అమ్మ అమ్ముతుంది, ఒక పేస్ట్ తినాలంటే ఒక బుల్లెమ్మ అమ్ముతుంది. అర్థమవుతుందా? వాళ్ళేమో సినిమాలేమో 200 కోట్లు ఇస్తే తీరు సినిమా, పేస్ట్ చేతిలో పెడితే దానికి ఒక 200 కోట్లు. ఆ డబ్బులు ఎవరై? ఆ డబ్బులు మనై. ఆ డబ్బుల్ని ఈ విధంగా వాళ్ళు ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటూ వాళ్ళు అలా వస్తూ ఉంటే ఇది తీసుకొచ్చి మన పిలుపునిచ్చారు. ఎవరు? మన్మోహన్ సింగ్ సార్ పిలుపునిస్తే ఏకంగా ప్రతి అక్కడ అమెరికాలో ఎక్కడన్నా ఏమన్నా నెట్వర్క్ స్టార్ట్ అయిందంటే వెంటనే ఇండియా వస్తుంది. ఎందుకు వాడండి ఒకసారి బుర్ర. మీరొద్దు వెనకాల ఏమంటే మీరు చెప్పండి సార్. కొట్టండి ఆయన కొట్టండి. జనాభా ఎక్కువ. ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే ఈరోజు సునీల్ కుమార్ సాహు సార్ ఇప్పుడు 10 లక్షలు తీసుకుంటున్నారు కదా, ఆయన కళ్ళలో ఎంత ఉందో తెలుసా, ఆయన చెవులు ఎంత ఉందో తెలుసా, ఆయన నోట్లో ఎంత ఉందో తెలుసా? రానివ్వండి, ఒక 5 సంవత్సరాలు ₹1,00,00,000 ఎక్కడ పోతాయి అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? మేము అంటున్నాం ఆయనతో పాటు, ఎందుకంటే మా గురువు గారు కదా.
ఖచ్చితంగా మేము అంటాం, ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం. మాతో పాటు మీరుంటే మీతో పాటు మేము ఉంటాం, మాతో పాటు మీరు ప్రయాణం చేస్తారు. బయట మీ కార్లు స్టాండ్ అవుతాయి. ఇదే మీటింగ్ ఉంటే నెక్స్ట్ కొట్టదు సార్ ప్లీజ్. ఇదే కార్లు ఇస్తున్నారు మన బాలి గారు. ఆ కార్లు మాకు ఫస్ట్లో కొన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. ఇప్పుడు బోర్ కొడేస్తుంది. ఎందుకంటే ఆ ఈశ్వరరావు మండించేసాడు ఆయన మంట. ఆయన ఉండేది ఎంత నేను ఫినిష్ చేశారు కదా ఆయన, మంట వచ్చేసింది. ఇప్పుడు మామూలుగా లేదనమాట. నిన్న ఫోన్ చేసి ఏమంటాడంటే మా ఏకే ఏమంటాడంటే, డాడీ చిన్న కారు BMW బుక్ చేశాను డాడీ. ఏదో చిన్న చిన్న బిస్కెట్లు బుక్ చేసినట్టు, చిన్న చిన్న ఏదో బుక్ చేసినట్టు. ఎలాంటి మాటలు ఉంటున్నాయి వెస్టర్న్లో, ఎలాంటి మాటలు ఉంటున్నాయి నెట్వర్క్లో. దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. ఈ కాపీ కొట్టినటువంటి దేశాలన్నీ 20 దేశాలు పండిపోయి ఉన్నత స్థితికి వచ్చాయి. వ్యాపారం చేయబడుతున్నటువంటి మిగతా దేశాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. 1996లో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చారు. మనకి నాలెడ్జ్ లేదు, ఇలాంటి ట్రైనింగ్లు లేవు. సునీల్ కుమార్ సాహు సార్ లేరు, అండ్ శ్రీబాబు లేరు, నేను లేరు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లేరు, మన సుధాకర్ గారు లేరు, ఎవరు లేరు. అప్పుడు మన్మోహన్ సింగ్ సార్ సపోర్ట్ లేరు. ఆయన తీసుకొచ్చాడు కొన్ని నెట్వర్క్స్. ఫెయిల్ అయిపోయాం. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేకుండా నువ్వు స్కిల్లో ఉండేవనుకో, ఆడికి ఏదో మన జబ్బుండి చచ్చిపోయాడు అనుకో, నీ మీదకి వేసేటప్పుడు పట్టొద్దు. మీరు దాని గురించి నేర్చుకోవాలి. అది బ్లూ గ్రీన్ ఆల్గే, అది సముద్రంలో తయారవుతుంది. దాంట్లో విటమిన్స్, మైనరల్స్, ఫైటోనైట్స్, కెరటోనైట్స్, అమానాసస్, జింక్, పొటాషియం, బీటా క్యారోటీన్స్ ఇన్ని ఉంటాయి. 4 రకాల కూరగాయలు, 8 రకాల పళ్ళు, 4 చికెన్ ముక్కలు, 65 కోడిగుడ్లు, 6 రకాల 2 రకాల ఫ్రూట్స్, 2 లీటర్లు 2 గ్లాసుల పాలు, 8 రకాల డ్రై ఫ్రూట్స్, ఇన్ని ఉంటాయి దీంట్లో. అందులో అన్ని ఉంటాయి దీంట్లో. ఇది ఏ విధమైనటువంటి జనాలకి బాధకరం చేసేది కాదు. దీనికి బరాక్ ఒబామా దీనికి బ్రాండ్ అంబాసిడర్. అమెరికాలో కెన్యాకి వెళ్తుంది ట్రాన్స్పోర్ట్ అయ్యి. మన దుస్థితి ఏంటంటే భారతదేశంలోనే పడుతుంది స్త్రీలోన. అది ఒక సముద్ర తాబేలు తింటుంది. అది 600 నుంచి 800 సంవత్సరాలు బ్రతుకుతుంది. అంటే కారణం స్పైర్లోన. దానివల్ల ఏ విధమైనటువంటి ఎఫెక్ట్స్ రావు. అది తింటే సావు, 200 సంవత్సరాలు బ్రతుకుతావు ఓపుకుంటే. అంత మాత్రమే కాదు, ముఖ సౌందర్యం, కంటి చూపు, తల వెంట్రుకలు రావు, ముఖం ఏంటది ముసలివాడు బాబు, బలంగా ఉంటావు, నీరసం లేదు, వార్ధక్యం లేదు. అంత మాత్రమే కాదు, నువ్వు ఫుడ్ తినవలసిన పని లేదు. యాస్ట్రోనైట్ ఫుడ్ ఇది. వీడికి ఎందుకు వస్తున్నాయి 4 లక్షలు? హలో, నేను కంఠస్థం పడ్డా. APF యాక్ట్ 1968 21C23 APF యాక్ట్ 1968. ఎక్కడన్నా మాత్రం ఏమన్నా చిన్న కర్రగాని పట్టుకున్నాం అనుకో, ఆ యాక్టర్స్ అన్ని జైల్లో దోసేయచ్చు. 29 1968 APF యాక్ట్ నేర్చుకున్నాం, కంఠస్థం పట్టాం, 35 సంవత్సరాలు పనిచేసాం, 1,10,000 రూపాయలు పడేసి అలాగే ఉంచారు మూతట్టి. దగ్గరగా సంవత్సరానికి 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు సిబిస్ వసూలు చేస్తాం. యూనిఫామ్ వేస్తామంటే ఆళ్ళు వెళ్ళిపోతారు, ఇల్లు వెళ్ళిపోతారు, ముందున్నోడు డ్రింక్ ఇచ్చేస్తారు, వెనకాలన్నోడు కూర్చేస్తారు. ఎందుకు ఆ పేరు ఎందుకు? నాకు తీసి పాడేయడం తప్ప. డబ్బు ఎక్కడ ఉందో అక్కడ వెతకాలి. రికగ్నైజేషన్, మనీ, అంత మాత్రమే కాదు, మర్యాద, పువ్వులు. 2-3 షర్ట్లు పాడు చేస్తారు వీళ్ళు. ఆ లోపలికి వెళ్ళిపోవడం, ఆ తెల్ల జేబులోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు దులుపుకుంటూ వచ్చారు కాబట్టి ఒక పువ్వు కూడా లోపలికి వెళ్ళలేదు. మొత్తం అన్ని పువ్వులన్నీ దీంట్లో ఉండడంతో 3-4 షర్ట్లు పాడైపోయినాయి. అంటే పూర్వవర్షం, రికగ్నైజేషన్ ఎంత మీకు వస్తుందంటే కారణం దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. వింటున్నారు? కాబట్టి ఏంటంటే జీవితాంతం ఉద్యోగం చేయి. దాని పని ఏంటంటే బానిసత్వం. ఎప్పుడో ఇందాక చెప్తున్నాను కారులో, ఎప్పుడో మన తాతలు ఎవరో పాపులై ఉంటారు, అందుకే మనకు ఉద్యోగాలు వచ్చినాయా. అర్జున్ ఎక్కడ ఉన్నాడు, 2 ఫారెస్ట్ ఆఫీసులు. మన తాత ముత్తాతలు ఎప్పుడో పాపులై ఉంటారు, వాళ్ళు తప్పులు చేశారు, అందుకే మనకు ఉద్యోగాలు వచ్చినాయి, సర్వీస్ చేస్తున్నామని చెప్పి. ఇప్పుడు ఇక్కడ వేసుకున్నటువంటి నల్లకోట్ల వాళ్ళందరూ కూడా కార్లన్నీ బయట ఉన్నాయి. మా ఆఫీసర్లకి ఎవడ కూడా సరైనటువంటి కొత్త కారు లేదు, అన్ని పాత కార్లే. ఆఫీసులకు వాళ్ళు బండితో వస్తారు తప్ప కార్లేసి రారు, నేను తప్ప. ఎందుకనంటే నాకు నెట్వర్క్ మీద అవగాహన పెరిగిపోయింది. డబ్బు ఎక్కడుందో నేను కనిపెట్టేశాను.
డబ్బులు ఎక్కడుందో నాకు తెలిసిపోయింది, రికగ్నైజేషన్ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది, ఉద్యోగం పోయినా అంత పెద్ద ప్రమాదం ఏం లేదు. నీకు ధైర్యం వచ్చిందా లేదా? చప్పట్లు కొట్టద్దు ప్లీజ్. ధైర్యం వస్తే బీపీ వస్తుందా, షుగర్ వస్తుందా? ఎప్పుడైతే నువ్వు డబ్బు సంపాదించాలనుకుంటున్నావో నువ్వు చేసేటువంటి పని ఎలా ఉండాలి? మనము నెట్వర్క్ చెప్తూ మనం సైడ్ అయిపోయాం. ఇదిగో మా రేంజర్ గారు ఫోన్ చేస్తుంటే మనం సైడ్ అయిపోయాం అనమాట. అదే మీన్ ట్రాక్ తగ్గాను. అదే మన్మోహన్ సింగ్ ఆయన ట్రైనింగ్ లేకుండా ఒక 4-5 నెట్వర్క్లు తీసుకొచ్చాడు. ఫెయిల్ అయిపోయాం. ఇండియాలో నెట్వర్క్ అంటే ఒక రకమైనటువంటి దయ్యంలా చూడటం మొదలెట్టాం. ఎవడో ఒకడు చేస్తుంటాడు ఆ ప్యాట్లో నిద్ర వచ్చేవాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదామా? నేనేమన్నాను? నిద్ర వచ్చేవాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదామా అన్నాను. అర్థమైందా? ఆ ప్యాట్లో ఎవడో చేస్తుంటాడు నెట్వర్క్. ఆడు అప్పారావుడు కొడుకు మనవడు ఆడున్నాడు చూసారా, ఆడు ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి మేము ఇలాంటివి చెయ్యం. అక్కడ ఉన్నాం మనం. ఆ ఊర్లో ఎవడో చేస్తాడట, చేసి అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తాడట. అలా పాడు చేస్తాడు కాబట్టి మేము చెయ్యం. అక్కడ ఉన్నాం మనం. కాబట్టి ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటే ఒక స్పిల్లున్న గురించి, ఒక పేస్ట్, ఒక సభ్యురాలు చెప్తూ ఉంటారు, ఒక పేస్ట్ 30,000 మందిని తీసుకొచ్చిందంట. సబ్జెక్ట్ ఉంటే మాత్రమే. అర్థమవుతుందా? కాబట్టి ఒక స్పిల్ ఉన్న మాట్లాడారు అనుకోండి, స్పిల్ ఉన్న కొనకుండా వాడు వెళ్ళకూడదు. ఒక పేస్ట్ మాట్లాడారు అనుకోండి, పేస్ట్ వాడకుండా వాడు ఉండకూడదు. అంత ఎక్స్పీరియన్స్తో నువ్వు మాట్లాడగలిగితే యు ఆర్ ఫిట్ ఫర్ నెట్వర్క్, రైట్? ఎప్పుడు మీరు ఫిట్ అవుతారని అంటే సబ్జెక్ట్ లేకుండా యు ఆర్ నాట్ ఫిట్ ఫర్, ఫిట్ అవ్వలేవు. సబ్జెక్ట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఫిట్ అవ్వలేవు, రైట్? దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. రెండోది ఏంటంటే తొందరగా డబ్బులు రాకూడదు. దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. అండ్ మూడోది ఏంటంటే జాబ్ అనేటువంటి దాని గురించి కూడా ఒక మాట మాట్లాడమన్నారు. 35 సంవత్సరాలు నేను పనిచేస్తే నాకు వచ్చినటువంటి డబ్బు ఎంతనంటే 29 లక్షల అప్పులు. ఎందుకు అప్పులు వచ్చినాయి సార్, మీరు తప్పు మాట్లాడుతున్నారు సార్ అనొచ్చు మీరు. ఎందుకనంటే మన జీతాన్ని బట్టి, మన బేసిక్ని బట్టి, మన స్కేల్ని బట్టి బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఆడొచ్చి డబ్బు ఇస్తూ ఇల్లు కట్టుకోమంటే కట్టేస్తాం. అండ్ కారు వచ్చేస్తాడు, కారు ఒకటి ఇచ్చేస్తారు, అదొక ఈఎంఐ. అండ్ క్రెడిట్ కార్డులో తగులుకుంటారు. అన్ని బ్యాంకులలో క్రెడిట్ కార్డు మన చేతికి ఇచ్చేస్తారు. క్రెడిట్ కార్డు చేతిలో ఊరుకుంటామా? గీకి పారేస్తాం. అవునా కాదా? 29 లక్షల అప్పుల్లో కూరుకుపోయిన నన్ను వెస్టేజ్ అనేటువంటి వేదిక డాక్టర్ దొరబాబు గారి దయ వల్ల ఆయన నన్ను 1.5 year పట్టుకొని నన్ను వదలకుండా, 1.5 year నన్ను పట్టుకుని వదలకుండా నాకు ఈ మోక్షం కలిగించారు. ఆయన ఇవాళ వెనకాల వస్తారు. ఆయన నన్ను వచ్చే ఉంటారు. ఆయన వచ్చారా? ఎస్. కాబట్టి ఏంటంటే నా పాలిట వచ్చినటువంటి ఒక దేవదూతను, ఆయనతో పాటు సునీల్ కుమార్ సాహు సార్ వచ్చారు. ఇద్దరు కలిపి నా ముందు కూర్చున్నారు. అప్పటికే 4-5 నెట్వర్క్లో ఫెయిల్ అయిపోయాను, ఎక్స్పీరియన్స్ లేని విధంగా. అండ్ నా ముందు వచ్చి కూర్చున్నారు. సార్ దీంట్లో 1,00,000 వచ్చేస్తాయి సార్. ఎటకారం ఆడకండి సార్, చెప్పండి. దీంట్లో 1,00,000 వచ్చేస్తాయి. ఎలా వచ్చేస్తాయి సార్? సోపులు పేస్ట్ అమ్ముకుంటూ వచ్చేస్తాయా? మీకు కూడా అదే అనుమానం. ఇక్కడ సోప్ అమ్మడానికి ఒక విఐపి, పేస్ట్ అమ్మడానికి ఒక విఐపి, ఒక బాత్రూములు కడిగేది అమ్మాలంటే ఒక విఐపి అమ్ముతుంటే మనకు 400 ప్రొడక్ట్స్ మన చేతులు పెట్టారు బాలేజ్ సార్. ఇక్కడ మీకు వాటి గురించి సబ్జెక్ట్ లేకుండా మాత్రం మీరు సరైనటువంటి యాడ్ ఇవ్వలేరు. ఇన్ కేస్ నెట్వర్క్లు ఫిట్ అవ్వాలంటే మాత్రం అప్లైన్ ఫాలో అవ్వాలి, సిస్టమ్ ఫాలో అవ్వాలి. నెట్వర్క్ అనేటువంటిది ఒక మహా పెద్ద ప్రపంచం. అది నేర్చుకోవడానికి 1.5 year బడిలోకి వెళ్ళాలి. ఆ బడి ఏదో మీరే ఎంచుకోండి. ఎలాంటి బడి అంటే ఎవరు? అప్లైన్ బడి అంటే ఎవరు? ఎలాంటి మీటింగ్స్ బడి అంటే ఎవరు? ట్రైనింగ్స్ బడి అంటే ఎవరు? బాబోయ్ 500 రూపాయలు టికెట్ అన్నవాళ్ళు చాలా గట్టి తప్పకొట్టండి. బాగా వింటున్నారు, ఎవరు పట్టడం లేదు. బాబోయ్ 1000 రూపాయలు టికెట్
ఈ బతుకు కూడా 1000 రూపాయలు నీకు ఎక్కువైపోయింది, నీకు జీవితం నాశనం అయిపోతుంది చూసుకో. శ్రీబాబు మేము 10,000 రూపాయలు టికెట్ పెట్టి తిరుపతిలో ట్రైనింగ్ చేసాం. వచ్చారా మీరు వచ్చారా సుధాకర్ గారు? 10,000 రూపాయలు టికెట్ అండి. మీకు ఒకటి తెలుసా, 3,75,000 రూపాయలు టికెట్ అట. ఎవరిది? సిద్ధార్థ్ సింగ్ సార్ అమెరికాలో వెళ్తే టికెట్. ఎప్పుడైతే మనం డబ్బు ఖర్చు పెట్టామో డబ్బు వస్తుంది. అర్థమైందా మీకు లేదా? నేను కూడా ఆ 1000 రూపాయలు అంటే భయపడిపోయేవాడిని, ఆ 500 రూపాయలు అంటే భయపడి మీటింగ్లకు వెళ్ళకుండా ఉండేవాడిని. నన్ను నేను కూడా తిట్టుకున్నా, అందుకని మిమ్మల్ని కూడా అలా అంటున్నా. అర్థమవుతుందా మీకు? ఎప్పుడు జీవితంలో డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది, రైట్? కాబట్టి ఏంటంటే ఈ రోజు నుంచి మనం మనసు మార్చుకుందాం. నెట్వర్క్ మాత్రం చిన్నది కాదు, చాలా పెద్ద పవర్ఫుల్. 2016 సెప్టెంబర్ 9వ తారీఖుని మళ్ళా సేమ్ మన మోదీ గారు తీసుకొచ్చారు, దాన్ని చట్టం చేశారు. ఇప్పుడు ఇండియా మొత్తం మీద తెలంగాణ చట్టం అయింది 2021 డిసెంబర్ 28వ తారీఖు చట్టమైంది. ఈ ఇండియా మొత్తం మీద నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు మా ఆఫీసర్ అందరినీ. మా ఇండియా మొత్తం మీద తెలంగాణ అప్రూవల్ చేసింది, దీన్ని డైనమిక్ చేసింది. ఇండియాలో నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ దీన్ని అమల్లో తీసుకొచ్చిన ఘనత ఫస్ట్ స్టెప్ తెలంగాణ తీసుకున్నది. తెలంగాణకు పట్టండి. రైట్, దీనికి పునాది కేటీఆర్ వేస్తారు, ఆయనకు పట్టండి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్ర కూడా ఖచ్చితంగా ఇది కూడా అవుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది రైట్ వేలో అవుతుంది. ప్రతి వాడు కూడా దీంట్లో క్రౌన్ అయితే లైక్ ఒక ఆర్డీఓ లేకపోతే ఒక కలెక్టరు లెక్కేసుకోవచ్చు. క్రౌన్ అయితే క్రౌన్ ఆర్డీఓ జీతం ఎంత అండి? ఆర్డీఓ జీతం ఎంత? 1,00,000 రూపాయలు, అంతే కదా? 1,10,000 రూపాయలు. ఇందులో మా క్రౌన్లకి ఎంత వస్తుందో తెలుసా? మా క్రౌన్లకి ఎంత? శంకర్ ఎంత? మీ టాప్ ఎంత? 1.5 lakh. వాళ్ళ తమ్ముడు ఎంత? 1.30. ఇలా తీసుకుంటున్నారు. అంటే ఎవరు? ఒక కలెక్టర్ శాలరీ తీసుకుంటున్నారు. అదే కానీ సుధాకర్ గారి లాగా పొరపాటుని ఆయన ఇన్కమ్కి చేరుకోవాలంటే ఎంత చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి? అదే సునీల్ కుమార్ సాహు సార్, అదే శ్రీనుబాబు, అదే అలాగే దొరబాబు, చాలా మంది ఇక్కడ ఉన్నారు. 4 lakhs. అయ్యగారు ఉన్నారు. మీదంతండి 6 లక్షలు 7 లక్షలు. ఆ శాలరీ తీసుకోవాలంటే ఏ ఉద్యోగం మేము చేయాలి? అదిగాక వాళ్ళు ఇచ్చే ఈ శాలరీకి ఎన్ని ఫోన్లు చేస్తున్నారో చూడండి. ఇవాళ ఏ వారం? ఆదివారం కూడా కుదురు లేకుండా, ఆదివారం కూడా బుర్ర పని చేయకుండా అది పని చేసి నా రక్తాన్ని బ్లడ్ లాగేస్తుంటే నేను ఎక్కడున్నాను చెప్పండి? ఎక్కడున్నాను? వాళ్ళు ఫోన్లు కట్టేస్తున్నానా, ఎత్తి మాట్లాడుతున్నానా? అక్కడ పసలేదన్న సంగతి నాకు అర్థమైపోయింది. వాళ్ళకి ఇంకా బుర్ర లేక నాకు ఫోన్ చేస్తా, నేను ఎప్పుడు పారిపోయి వచ్చేసాను. అర్థమవుతుందా? దట్ ఈజ్ జాబ్, దట్ ఈజ్ నెట్వర్క్. ఇకపోతే మీరు జాబ్ని ఎన్నుకుంటారా, చెరుకు పిప్పులాగా పిండి వేయబడతారా? నెట్వర్క్ ఎన్నుకుంటారా? సముద్రపు నీరంతా తోడియడానికి మీరే నిర్ణయం తీసుకోండి. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. డబ్బు ఖర్చు పెట్టడం స్టార్ట్ చేయండి. డబ్బు నీకు తిరిగి రావడానికి ఎంత టైం పట్టదో అంత మాత్రమే కాదు, కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళండి. ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీకున్నటువంటి కెపాసిటీ మారాలి, చేంజ్ అవ్వాలి అని అంటే మీ అంతటి మీరు ఓన్గా, ఇందాక ఎవరో చెప్పారు, ఓన్గా పీపీటీ ప్రిపేర్ చేసుకోండి. లేదంటే నాకులా మాట్లాడడం నేర్చుకోండి. మీరు ముందుకెళ్తారు. మీ యొక్క టీమ్స్ ప్రబలం అయిపోతాయి. అంత మాత్రమే కాదు, అందరూ కూడా ఇక్కడ కార్డు పెట్టడానికి ఎవరు కూడా ఆడిటోరియంస్ కానీ ఎవరు కూడా మీటింగ్స్ హాల్ కానీ మనకి ఇవ్వకూడదు. ఎందుకో తెలుసా? మనకి కార్లు అంటే వాడిని చంద్రబందర చేసేస్తాయి. మన జనాలు పిచ్చెక్కి. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. దేనికి వెళ్తున్నారు? బయటికి దేనికి వెళ్తున్నారు మేడం? బయటకు వెళ్ళకండి ఎవరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆకలి లోపల ఉన్నట్టుంది. మీరు ఉన్నప్పుడు కూడా ఆకలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, అయితే విషయం ఏంటంటే అయిపోయింది. గాడ్ బ్లెస్ యూ టు ఆల్ గ్రేట్ లీడర్స్. ఇన్ఫర్మేషన్ మంచిగా తీసుకున్నారు. అందరూ ముందుకు వెళ్తారని, మంచి ఉద్దేశంతో వెళ్తారని, ఏమైనా చిన్న డ్రాప్స్ ఏమైనా దొరులుంటే క్షమిస్తారని ఆశిస్తూ ఈయన మాట ముగిస్తూ గాడ్ బ్లెస్ యూ, విష్ యూ ద వెల్. థ్యాంక్ యూ సార్. Thank you so much.